న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,226 అన్ని గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన గ్రామ మహాసభలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వర్ణవానపల్లె గ్రామ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అజితాపురం సేజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బాస్ట్లో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి. ఇకనైనా ప్రమాదాలు జరగకుండా పరిశ్రమలో సేఫ్టీ మేజర్స్ పై పక్కాగా దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్న జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర కేసరి టంగుటూరి జయంతి వేడుకలు. కాకినాడలో ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. నర్సీపట్నం ఆర్టీసీ డిపో స్థలాన్ని ఎవరికి లీజుకిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసిన శాసనసభ స్పీకర్. గతంలో లీజు పొందిన వ్యక్తి స్థలంలో మట్టిని వేయడంలో ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యన్న పాత్రుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,226 అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆ మేరకు ఈ రోజు గ్రామ సభలు నిర్వహించుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వర్ణవానపల్లె గ్రామ సభలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు ఆయన. సింపుల్ గవర్నమెంట్, సింపుల్ గవర్నెన్స్ విధానంతో పనిచేసే సాదాసీదా ప్రభుత్వం ఇది. పేద ప్రజల ప్రభుత్వం. ఉపాధి హామీ పథకం నిధులతో 40 నుంచి 60% నిష్పత్తితో గ్రామాల అభివృద్ధి చేసుకునే దిశగా అడుగులు వేయడం జరుగుతుందన్నారు. 2014-19 రాష్ట్రంలో స్వర్ణయుగం, 2019-24 మధ్య చీకటి యుగం. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం నిధులతో 9 కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ, తద్వారా 4,500 కోట్ల రూపాయలతో పనులు. గతంలో మన ప్రభుత్వ హయాంలో 40% సిమెంట్ రోడ్డు నిర్మించుకున్నామన్నారు. ఇక రాబోయే 5 ఏళ్లలో అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మిస్తాం. అందులో భాగంగా 17,500 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు వివరించారు. ఇవి కాకుండా ఇంకొక పక్క దగ్గర 600 మీటర్లు మట్టి మురం రోడ్డు కావాలన్నారు. దీనికి కూడా 3,60,000 అవుతుంది. ట్యాంక్ రిపేర్కి ఒక 12 లక్షలు అవుతుంది. కాలువ రిపేర్కి 4,20,000 అవుతుంది. బరియర్ గ్రౌండ్కి మొత్తం ల్యాండ్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే 1,20,00,000 అవుతుంది. అది కూడా ప్రపోజల్ పెట్టారు. ఇది కాకుండా ఫీల్డ్ కాలువలకి 46,000 అవుతుంది. అదే సమయంలో కాంపౌండ్ వాల్స్ కట్టాలన్నారు, 10 లక్షలు అవుతుంది. మొత్తం కలిసి 16 పనులు. మొత్తం దీనికి 10,20,00,000 అవుతుంది. మీరందరూ ఒప్పుకుంటే ఈ సంవత్సరం ఈ 16 పనులు అన్ని గ్రామాల్లో పూర్తి చేసి మళ్ళా నెక్స్ట్ జన్మభూమి, మళ్ళా నెక్స్ట్ గ్రామ సభకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పనులు కానీ మీరందరూ ఒప్పుకుంటే పూర్తి చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఆమోదయోగ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకో పక్కన మీ గ్రామాల్లో చూస్తే ఆదాయం కూడా ఎప్పుడు కూడా డబ్బులు కావాలి. నరేగా డబ్బులు వస్తాయి. ఇంకో పక్క మీకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి. వివిధ రూపాయల క్రమంలో మీ సర్పంచ్ కూడా బాగా పనిచేస్తున్నట్టున్నాడు. 3వసారి సర్పంచ్ అయినట్టు, ఒకసారి ఆయన భార్య మళ్ళా అయినట్టున్నాడు. అంటే ప్రజాదరణ పొందిన వ్యక్తి పంచాయతీ సర్పంచ్ కావడం సంతోషం. మనిషి సిన్సియర్గా ఉన్నాడు, నీతి నిజాయితీ కనపరుస్తున్నాడు. ఇది శుభ పరిణామం. మీ అందరికీ ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద 2,76,111 రూపాయలు వస్తుంది. తలసరి ఆదాయం గ్రాంట్ 1,14,420 రూపాయలు వస్తుంది. స్టాంప్ డ్యూటీ కింద 11,81,189 రూపాయలు వస్తుంది. హౌస్ ట్యాక్స్ ప్రాపర్ గా కలెక్ట్ చేసుకుంటే 18,99,711 రూపాయలు వస్తాయి. మామిడి యాప్ మార్కెట్ వేరే వల్ల 5,06,54,350 రూపాయలు వస్తుంది. 15వ ఆర్థిక సంఘ నిధులు 72,84,500 రూపాయలు వస్తాయి. మొత్తం ఆదాయం చూస్తే 1,14,09,840
రూపాయల ఆదాయం వస్తుంది. కానీ ఊర్లో జనాభా కూడా 12,000 జనాభా ఉంది. పెద్ద గ్రామం, కొన్ని మండలాలు కూడా ఇంతే జనాభా ఉంటాయి. అలాంటి గ్రామం ఇది. ఇక్కడ మీరు చూస్తా ఉంటే 5,411 మంది మహిళలు ఉన్నారు, 5,544 మంది మగవాళ్ళు ఉన్నారు. ఓటర్లు 8,799 ఉన్నాయి. మొత్తం ఇళ్ళు 3,072 ఇళ్ళు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు 72%. ఇది కూడా 2011 సెన్సస్. ఇప్పుడైతే 90%, 95% ఉంటుంది. చాలా వరకు ఇంప్రూవ్ అయి ఉంటుంది. అనకాపల్లె ఉషా ప్రేమ హాస్పిటల్ అచ్యుతాపురం ఫామా ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అచ్యుతాపురం ఫామా ప్రమాదంపై ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరమన్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రమాదంలో గాయపడిన వారిని కంపెనీ బస్సులో తరలించారు. కనీసం ప్రభుత్వం అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. బాధితులకు న్యాయం జరగకపోతే వారి తరపున పోరాటానికి వెనుకాడేది లేదన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన అర్ధరాత్రి జరిగినప్పుడు ప్రభుత్వం తక్షణమే స్పందించింది. 24 గంటల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఘటన జరిగినప్పుడు మంత్రులు సైతం స్పందించిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పరిశ్రమలలో సెక్యూరిటీ ప్రోటోకాల్ అమలు చేయాలి. దీనికోసం గత ప్రభుత్వ హయాంలో అనేక జీవోలు అమలు చేశామన్నారు జగన్. ఈ ప్రభుత్వం రెడ్ బుక్ లో పేర్లు రాయడం, కక్షపూరితంగా వ్యవహరించడం మినహా అభివృద్ధి లేదు. జనవరి నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వ్యవసాయానికి పెట్టుబడి కింద ప్రభుత్వం ₹20,000 సాయం అందించలేదు. సూపర్ 6 పథకాలు అమలు జరగడం లేదు. నాడు నేడు పథకంలో స్కూళ్లు బాగుపడ్డాయి. ఇప్పుడు అమ్మఒడి పథకం ఫీజు రియంబర్స్మెంట్ సొమ్ము అందక విద్యార్థులు తీవ్ర ఒత్తిడి గురవుతున్నారన్నారు జగన్. స్పందించిన తీరు అన్నిటికన్నా బాధాకరమైన విషయం. ఈ విషయాలు చెప్పాల్సిన కారణం, ఈ ఘటన ఎప్పుడో రాత్రి పుట్టనో తెల్లవారుజామునో జరిగిన ఘటన కాదు. ఈ ఘటన జరిగింది పట్టపగలు జరిగింది. మధ్యాహ్నం 2:20 ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం 2:20 ఈ ఘటన జరిగింది. మరి మధ్యాహ్నం 2:20 ఈ ఘటన జరిగితే 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒకసారి గమనిస్తే, ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వం 17 మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి వచ్చి ప్రెస్ మీట్ను అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటల వాళ్ళను ఉపయోగించరాలేదు. మరో గంట తర్వాత సాయంత్రం 5 గంటల కార్మిక శాఖ మంత్రి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది కార్మిక శాఖ మంత్రి కూడా ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు. వివరాలు లేవు అని మాట్లాడతాడు. తాను కూడా హుటాహుటిన అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించాడు. ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు, అధికారులు ఎప్పుడు పోయారు, కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. కనీసం ఘటన జరిగితే
కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకుని రాని పరిస్థితి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు, హాస్పిటల్లోకి తీసుకొని పోయే పరిస్థితి. నేను ఒకసారి తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా, ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది. ఎల్జీ పాలిమర్స్ అనే ఘటన జరిగింది. కోవిడ్ మహమ్మారి ఉన్న సమయం అది. మేలో జరిగింది, మే 2020 ప్రాంతంలో జరిగింది. ఒకవైపున కోవిడ్ మహమ్మారి ఉంది, ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా పలికింది, ఎలా స్పందించింది అని ఒకసారి కంపారిజన్ చేయాలి. ఆ ఘటన తెల్లవారుజామున రాత్రి 3:40 తెల్లవారుజామున 3:40కి ఆ ఘటన జరిగితే, తెల్లవారుజామున 3:40కి ఆ ఘటన జరిగింది, ఒక పట్టపగలు కాదు. జరిగితే 5 గంటల కల్లా కలెక్టర్ స్పాట్లోకి వెళ్ళాడు, కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు. అంబులెన్స్లు అప్పటికి ముమ్మరంగా మోహరించేసాయి. గవర్నమెంట్ అంబులెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాయి. ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది. 6 గంటల కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా స్పాట్ కిందకి వెళ్ళారు, అదే తోడుగా ఉండే కార్యక్రమం చేశారు. అదే రోజు 11 గంటల కల్లా, మధ్యాహ్నం కూడా కాదు, మధ్యాహ్నం కాకమునిపే 11 గంటల కల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే ఏకంగా స్పాట్లోకి నేనే రావడం జరిగింది. స్పందించిన తీరు గమనించి మనం అడుగుతా ఉన్నా. వెంటనే 24 గంటల్లోనే ఏకంగా ₹1 కోటి కాంపన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, గవర్నమెంట్ ఎప్పుడూ కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించాల. ఇంతగా వ్యవహరించిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. మొట్టమొదటిసారిగా ₹1 కోటి కాంపన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, మన ప్రభుత్వమే, జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను నేను. ఇక్కడ 24 గంటల్లోనే ఏకంగా ₹30 కోట్ల అక్కడికి ఇమీడియట్లీ పంపించి బాధితులకు తోడుగా నిలబడడం జరిగింది. ఎవరైతే దెబ్బలు తగిలాయో, ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే హాస్పిటల్లోకి చేర్పించడం. 3 రోజులు హాస్పిటల్లో ఉంటే. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సూచించారు. శుక్రవారం కాకినాడ జిల్లా పరిషత్ సెంట్రల్లో ఉన్న ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సేవాస్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్ షణ్మోహన్ కోరారు. జయంతి సందర్భంగా 147th సందర్భంగా ఇక్కడ కాకినాడ పెద్దగూడెంలో కూడల్లో ఇవాళ ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఈరోజు మనం సత్కరించుకోవడం, పిల్లల సమక్షంలో స్టాఫ్ సమక్షంలో ఇవాళ ఆయన చేసిన గొప్ప దర్శనం స్టేట్ ఫార్మేట్ అయిన తర్వాత ఫస్ట్ విధి విధానాలు అయిన తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ చేయడంలో ఆయన పాత్ర అందరూ గుర్తుంచుకోవాలి. ప్రతి ఇయర్ ఇలా చేసుకోవడంతో అట్లీస్ట్ ఆయన చేసిన దాంట్లో కొంతవరకు అయినా ప్రతి జనరేషన్కి తెలుస్తుంది. అండ్ ఇది ప్రతి స్కూల్లో, తర్వాత ప్రతి కాలేజ్లో ఇవాళ అందరికీ ప్రాముఖ్యత గురించి యాడ్ చేసిన కార్యక్రమాలు వాళ్ళు స్ఫూర్తి పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. అండ్ చేసిన వాళ్ళందరికీ డిపార్ట్మెంట్ వారికి నర్సీపట్నం ఆర్టీసీ స్థలాన్ని లీజుకు ఇచ్చే ప్రసక్తే లేదని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ను వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ వ్యక్తులకు లీజు కింద ఇవ్వడం జరిగింది. అప్పట్లోనే ఈ నిర్ణయానికి అయ్యన్న పాత్రుడు వ్యతిరేకించి లీజుకి ఇవ్వకుండా ఆపడం జరిగింది. నిన్న అర్ధరాత్రి లీజు పొందిన వ్యక్తి స్థలంలో మట్టిని వేయడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్న పాత్రుడు తనయుడు చింతకాయల రాజేష్ డిపో మేనేజర్ ను కలిసి వివరణ కోరారు. లీజుదారుడికి ఎటువంటి ఎన్ఎస్సీ ఇవ్వలేదని, మట్టిని వేయడానికి అనుమతులు కూడా ఇవ్వలేదని డిపో మేనేజర్ ధీరజ్ వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు అక్కడికి చేరుకుని ఈ ఆర్టీసీ స్థలంలో ప్రైవేట్ నిర్మాణాల కోసం కేటాయించిన స్థలంలో కండక్టర్ డంపింగ్ చేసిన మట్టిని పరిశీలించారు. అనంతరం అయ్యన్న పాత్రుడు అవసరమైతే నా పదవి పోయినా పర్వాలేదు, కానీ ఆర్టీసీ స్థలం మాత్రం లీజుకు ఇవ్వడం కుదరదన్నారు. 24 గంటల్లో మట్టిని వేసిన వారిపై చర్యలు చేపట్టాలని డిఎంకు ఆదేశించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా
ఆర్టీసీ ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. అయినా ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఎంత ఘోరంగా మట్టితోలుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి డిపో మేనేజర్ మీద ముందుగా సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నా అందరిని సస్పెండ్ చేసి ఈ కట్టడాలు ఆఫ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది రైతులు ఎందుకు ఇచ్చారంటే ఆ రోజునే ఆర్టీసీ డిపో కోసం ఇచ్చారు, వ్యాపారం కోసం కాదు. కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేసుకోవడం కాదు. ఎప్పుడు కూడా రేపు రాబోయే రోజుల్లో నర్సిపల్లికి పెద్ద టౌన్ అవుద్ది, చుట్టూ రింగ్ రోడ్ వస్తుంది, ఇంకా పెద్ద టౌన్ అవుద్ది. ఇప్పుడు ఆర్టీసీ ఎక్కడ ఉంది? స్థలం ఎక్కడ ఉంది? ఇదే స్థలం ఉంది. ఈ స్థలాన్ని కూడా కడీసుకుంటే రేపు ప్రజలకు ఇబ్బంది పడదండి. అంచేత నేను ఇమీడియట్గా నేను కూడా గవర్నమెంట్ చంద్రబాబు గారితో మాట్లాడుతాను. నేను ఇది ఎట్టి పరిస్థితి కట్టడానికి వీల్లేదు, కడితే మాత్రం నేను ఒప్పుకోను. అవసరమైతే నా పదం పోయిన ఒప్పుకుంటాను తప్పించి స్థలం వదిలి ప్రసక్తి లేదు. ఇలా చెప్తాను నేను. అంచేత దీన్ని ఇమీడియట్గా ఆఫ్ చేయాలని చెప్పి ఆర్టీసీ ఆర్ఎం గారికి, పెద్దలందరికీ, ఆఫీసులందరికీ కూడా మనం చేస్తాను. ఈ ద్వారా ఆఫ్ చేయండి. ఈ స్థలం మనం కాపాడుకోవాలా. దీంట్లో పైవాళ్ళు వచ్చి ఏం కట్టడానికి వీల్లేదు. నేను ప్లాన్ చేసాం. మొన్న నాకు చెప్పారు ఆర్టీసీ వాళ్ళు వచ్చి, ఇప్పుడున్న బస్ స్టాండ్ సరిపోలేదని చెప్పారు. నాకు ప్లాట్ఫామ్ సరిపోలేదు అదే చెప్తున్నారు పక్కనే. నేనేమన్నానంటే ఇటుపక్క కట్టమన్నాను. ఆ ప్లాట్ఫామ్ అలాగ ఉంచి ఇటుపక్క మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ కట్టమన్నాను. అలాగా సేమ్ ప్లాట్ఫామ్ అది. ఇక్కడ కొన్ని బస్సులు. పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలో గ్రామ ఎమ్మెల్యే ఎంజీఆర్ సభల్లో పాల్గొన్నారు. ఊరు బాగు కోసం గ్రామసభ గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఒకటిగా ఉండాలన్నారు. 15వ ఆర్థిక సంఘ నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామ సభలను పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో పాతపట్నం, కొరసవాడ, గంగువాడ గ్రామ సచివాలయాల్లో నిర్వహించబడిన గ్రామ సభల్లో నియోజకవర్గ శాసనసభ్యులు పాల్గొని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2వ విడతగా 15వ ఆర్థిక సంఘ నిధులు విడుదల చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు మరియు గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నేను అన్నాను, అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగింది, అక్కడే శోధిస్తారు, అప్పుడు చేర్చుకుంటారండి. అదేవిధంగా ఎన్నడూ లేని స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఎన్నడూ లేని ఒకే సైడు 10,000 పైన మెజార్టీ ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారం. మీలో ఒకటి, మీతో ఒకటి నమ్మినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలియజేయవలసింది ఏంటంటే చాలా శుభదినం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గ్రామ స్వరాజ్యం పంచాయతీలు సేకరణలోకి వెళ్ళిపోయేవన్నో మీ అందరూ తెలుసు. పంచాయతీకి వచ్చిన ఫండింగ్స్ కూడా 13,000 కోట్లు వాళ్ళ సొంత ఖాతాల్లోకి బదిలీ చేసి పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ కొనడానికి, పంచాయతీ క్లీన్ చేయడానికి, కనీసం డ్రైనేజీలు క్లీన్ చేయడానికి, కనీసం వీధి దీపాలు వేయడానికి కూడా డబ్బులు లేకుండా 13,000 కోట్లు వాళ్ళ సొంత ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది జరిగించారు ప్రభుత్వం. మీకు అందరికీ తెలుసు. తెలిసిన వ్యక్తి 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 500 పెన్షన్ ఉంటే దాన్ని 2,000 చేస్తే జగన్మోహన్ రెడ్డి 2,000 పెన్షన్ ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు టైం పట్టింది. ఆయన సంవత్సరానికి 250, 250, 250. నిరుద్యోగ యువతకు ఉన్న చాలా మంది నిరుద్యోగ యువత కూడా మోసం చేసిన మహానుభావుడు ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ లేదు, ఏమీ లేదు. రైతులకి రుణమాఫీ అన్నాడు. ఒకటి కాదు, ఏం చెప్పినా సరే ఆయన చేసింది. అక్కడ మన తోటి మిత్రులు నిజాన్ని అందరికీ ఏమన్నారు? 2013 సక్రమంగా చేస్తాను, మీ కష్టాల్లో సుఖాల్లో కూడుంటానని చెప్పాడు. వాళ్ళకు కూడా మోసం చేశాడు ఆ మహానుభావుడు. అదే చంద్రబాబు నాయుడు గారు మనందరిలో ఎన్నుకున్న ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన ఫస్ట్ రోజే మీ అందరికీ ఒక పెన్షన్ 3,000 నుంచి ఫస్ట్ రోజే 4,000 చేసి మీ అందరికి ఏ చేస్తాం, మీ అందరికీ వికలాంగులకు 6,000, 100% వికలాంగులకి 15,000 రూపాయలు మీ నాయకే మీ ఇంటికి తెచ్చిస్తున్నారు. ఎరువుల విషయంలో తీసుకోండి, విత్తనాల విషయంలో తీసుకోండి, సమస్యల విషయంలో తీసుకోండి. ఈ రోజు 5 సంవత్సరాలు
మీకు ఇప్పుడు మొదలవుతున్నాయి. వాటర్ సమస్యలను తెచ్చిపెట్టండి, పెన్షన్ సమస్యలు ఉన్నా కొత్త పెట్టండి, మీ భూములు కావాల సమస్యలు ఉన్నా పెట్టండి. చాలా మంది బడాబాబు మీ భూముల పేర్లు కూడా మార్చారు, ఒకసారి రికార్డు చెక్ చేసుకోండి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దయింది. రైతులు ఏంటి, మనమేంటి, మన భూములు ఏంటి, ఆయన పేరు మీద ఉండడం ఏంటి, మన కావాలి డాక్యుమెంట్లు ఆయన దగ్గర ఉంటాయా, జలస్థాపి మన దగ్గర ఉంటాయా, అది కూడా రద్దు అయిపోయింది. ఈ ప్రభుత్వం స్వేచ్ఛా ప్రభుత్వం. ఎవరికి ఏమి కావాలన్నా ముఖమోటం లేకుండా చెప్పండి. అదొక అమ్మాయిని అన్నం పెట్టదు. మేము ఇప్పుడు వెళ్ళిపోయినా మీ అధికారుల దగ్గర కూర్చొని మీకు ఏ సమస్య ఉన్నా మీ అందరూ కూర్చొని నోట్ చేసుకోండి. వాటర్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సిసి రోడ్స్ కానీ, పర్సనల్ విషయాలు ఉన్నా పర్వాలేదు, అధికారులు వింటారు, మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న చాలా మంది అక్క చెల్లెళ్ళు అందరూ పనికి ఉపాధి పథకంకి వెళ్ళే వాళ్ళంతా చూద్దాం ఒకసారి. అయితే అందరూ ఇంటికి ఆల్మోస్ట్ వస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా మీ అందరూ భాగస్వాములు. ఎన్టీఆర్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ దుర్గా మల్లేశ్వరి దేవస్థానంకు కుటుంబ సభ్యులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వీరికి ఆలయ అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనంతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం వీరు మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం దగ్గుపాటి కుటుంబ సభ్యులకు అమ్మవారి ప్రసాదాలు, శేష వస్త్రాలు, చిత్రపటం అందజేశారు. ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు అని శ్రీకాకుళం జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ సెంట్రల్ అధ్యక్షుడు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు. ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 152వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం నగరంలో గాంధీ మందిరంలో ఏర్పాటు చేసిన టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా 1953-1954 సంవత్సరంలో పనిచేశారు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో మంచి పాత్ర పోషించారని, మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ ప్రదర్శనలో తుపాకీకి ఎదురుగా వెళ్లి తన గుండె చూపించి ఆంధ్ర కేసరి అని పేరు పొందారు వివరించారు. ఈ జయంతోత్సవ కార్యక్రమంలో గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక సేవకులు పాల్గొన్నారు. ఎదుర్కొని వారాలుగా సంపన్న కుటుంబాల్లో ఉండి తన విద్యను అభ్యసించి చాలా కష్టాలు పడి 1899లో రాజమహేంద్రవరానికి పురపాలక సభ్యుడిగా, 1901లో పురపాలక సంఘ అధ్యక్షుడిగా ఎంపికై తర్వాత తదనంతరం జరుగుతున్న తన చదువును కంటిన్యూ చేస్తూ లా ప్రాక్టీస్ రాజమండ్రిలో చేసి, లా ప్రాక్టీస్ అయిన తర్వాత కొన్ని ఉద్యమాలు, తిలక్ గారు చేసిన కొన్ని ఉద్యమాలకు ఆకర్షించి అందులో అతను భాగస్వామ్యం అయి, తర్వాత గాంధీ గారు చేసిన స్వాతంత్ర సహాయ నిరాకరణ ఉద్యమాల్లో పాల్గొని లా ప్రాక్టీస్ని విడిచిపెట్టి స్వాతంత్ర సంగ్రామంలో అతను కూడా ఒక భాగస్వామి అయ్యి క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని 1937లో మద్రాసు రాష్ట్రానికి ఒక రెవెన్యూ శాఖ మంత్రిగా, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 3 సంవత్సరాలు జైలు శిక్షణ అనుభవించి దేశాన్ని గురించి చాలా త్యాగాలను అతను జీవితాన్ని పణంగా పెట్టి 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి బ్యారేజ్ నిర్మించడం జరిగింది. మొదటగా ప్రకాశం బ్యారేజ్, తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీను స్థాపించి ఆయన మన రాష్ట్రానికి మంచి చేసి ఒక యూనివర్సిటీ స్థాపన చేసి, అలాగే కాకుండా ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలో నడిపించిన ఘనత మన ఆంధ్ర కేసరి గారికి చెందుతుందన్నమాట. అయితే అటువంటి వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ఇంకా నేటి యువతరం కూడా అనేక కార్యక్రమాల్లో ముందుండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మన భారతదేశాన్ని ఇంకా కూడా కుల వర్గ వర్ణాలకు అతీతంగా రాష్ట్రాన్ని నడిపించాలి. ఆ బాధ్యత మనం పెద్దలమే కాకుండా నేటు యువతరం అనేక డ్రగ్స్కి కానీ మిగిలిన వ్యవహారాలకు కానీ ఆకర్షితులు అవ్వకుండా మన రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తే మన రాష్ట్రం ప్రగతి పదంలో ముందుంటుందని నా యొక్క అభిప్రాయం.
సబ్బవరం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణంలో శుక్రవారం గ్రామ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని ఆ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాన ఆశయంగా కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కులాలకు, మతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అధికారులు పనిచేస్తూ గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి వాటిని పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో కూడా గ్రామాభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరూ పార్టీలు, రాజకీయాలు పక్కన పెట్టి పనిచేయాలని ఈ సందర్భంగా కోరారు. బి రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో సర్పంచ్ దెడ్డం ప్రసాదరావు, తహసీల్దార్ వెంకటం, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి సూర్యనారాయణమూర్తి, ఈఓపీఆర్డి ఓ మహేష్, ఉప సర్పంచ్ మండల లక్ష్మణ్, ఎంపీటీసీలు ఎర్రంశెట్టి రాము, బయలపూడి దేముడు, సభవరపు శ్రీనివాస్, గొర్లి కృష్ణ చైతన్య, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్రామ సభలు 13,000 పైచిలుగా గ్రామ సభలు పెట్టడం రాష్ట్రంలో చాలా ఆనందదాయకం, ఆహ్వానించదగ్గ పరిణామం. గతంలో మనం ఇంటూ ఉండేవాళ్ళం, గాంధీ కళల కన్నా గ్రామ స్వరాజ్యం తేవాలి, రావాలి అని చెప్పి. కొంతవరకు మనం పనులు చేసుకున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అసలు గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామాలు పటిష్టంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని సంపూర్ణంగా నమ్మిన వ్యక్తిగా గత 2 నెలల నుంచి రివ్యూలు చేస్తూ ఒక అవగాహన తెచ్చుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చేయాలన్న ఒక సంకల్పంతో కేంద్రంతో మీటింగులు చేసుకుని దాన్ని సాధిస్తానన్న ఒక పూర్తి విశ్వాసంతో ముందుకెళ్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక మంచి కాంబినేషన్తో ఈ రాష్ట్ర ప్రభుత్వం, మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మా కేబినెట్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పైన రాజుగారు పనిచేస్తుంటే కింద సైన్యం కూడా ఎలా పనిచేస్తుందో ఆ విధంగా మా అందరూ కూడా పనిచేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అంతా కూడా మా వంతు ప్రయత్నం చేస్తున్న విధానం మీరు చూస్తూ ఉన్నారు. మొన్న ఆగస్టు 15 అన్నా క్యాంటీన్లు కావచ్చు, అంతకుముందు పెంచిన పెన్షన్లు గత 3 నెలల నుంచి కూడా కల్పించిన విధానం కావచ్చు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల అవసరాలు తీర్చే కార్యక్రమాలు. మరి ఈరోజు పెట్టిన గ్రామ సభల ముఖ్య ఉద్దేశం ఏదైతే ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ ద్వారా వస్తున్న 40% కాంపోనెంట్ ఉందో అది కానీ, డైరెక్ట్గా గ్రామాల్లో జరిగే పనులు కానీ, ఆర్డబ్ల్యూఎస్ పనులు కానీ అన్నీ కూడా చర్చించుకుని ప్రతి గ్రామం నుంచి కూడా ఒక్క పని కూడా మిగలకుండా అన్ని పనులకి ఎస్టిమేషన్ తయారు చేసి వారికి పంపించమన్నారు. ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకుని 1 రాబోయే 2-3 సంవత్సరాల్లో అన్ని పనులు కూడా రాష్ట్రంలో పూర్తి చేసే బాధ్యత వారు తీసుకుంటానన్నారు. ధన్యవాదాలండి. ప్రజలకు నేను అందుబాటులో ఉండాలి అని చెప్పి ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కార్యక్రమాలు ఉన్నాయో, ఏవైతే స్కీములు ఉన్నాయో, ఏదైతే వెల్ఫేర్ జరుగుతూ ఉందో అవి అందరికీ అర్హత కలిగిన వాళ్ళందరికీ అందుతున్నాయా లేదా అనేది వాళ్ళు మా దగ్గరికి రావటమే కాదు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ప్రజా దర్బార్ లాగా పెట్టి రాని వాళ్ళకు కూడా న్యాయం చేయటం కోసం. చాలా రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. నా భూమి కొట్టేశారనో, లేకపోతే నా భూమి సర్వే చేయించాలనో, నాకు పట్టాదారు పాస్ పుస్తకం రాలేదనో, లేకపోతే అడంగుల్లో నా పేరు మొన్నవరకు ఉండేది పేరు లేదనో పక్కన కూర్చోబెట్టుకుని అన్ని డిపార్ట్మెంట్ అధికారులను పక్కన కూర్చోబెట్టుకుని లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది, రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, అలాగే ఆర్ఎంబీ రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, ఆర్డబ్ల్యూఎస్లో సమస్యలు ఉన్నాయి. అందరు అధికారులు పక్కన పెట్టుకుని వారానికి 10 రోజులకు ఒకసారి ప్రజా దర్బార్ ఒక మండలంలో పెట్టి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనే కార్యక్రమం నా నియోజకవర్గంలో నేను చేయాలనుకున్న ఆలోచన. మరి ఈరోజు తీసుకున్న కార్యక్రమం నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ నియోజకవర్గ ప్రజలను కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇది పార్టీలకి, కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా జరిగే డెవలప్మెంట్.
రాజకీయాలకు సంబంధం లేదండి. నేను ఈ గ్రామాల్లో ఉన్న పనులన్నీ కూడా తీసుకురండి, అన్నీ కూడా ఎస్టిమేషన్లు వేయించి పంపిద్దాం. విజన్ 2047 రూపకల్పనలో గ్రామసభ నిర్వహణ కీలక పాత్ర పోషిస్తాయని గ్రామానికి అవసరమైన పనులను గుర్తించడంతో పాటు ఎలాంటి సమస్యలైనా గ్రామ సభల్లో చర్చించవచ్చని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరంలో నూతన పనుల గుర్తింపు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభలకు సంబంధించి శుక్రవారం పిఠాపురం మండలం చిత్రాడ సచివాలయం దగ్గర నిర్వహించిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ, జనసేన నాయకులు మరెడ్డి శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి హాజరై చిత్రాడ గ్రామ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్ 2047 రూపకల్పనలో భాగంగా గ్రామ అవసరాలను గుర్తించి భవిష్యత్తులో ఆ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు అవసరమైన సలహాలు, సూచనలు తీసుకునేందుకు జిల్లాల్లో గల 385 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు అధికారి ఎం వెంకటలక్ష్మి, చిత్రాడ గ్రామ సర్పంచ్ కొత్తలూరి సునీత, పిఠాపురం మండలం తహసీల్దార్, ఎంపీడీఓ, ఉపాధి హామీ పథక సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. పనులు అవన్నీ గుర్తించాలి, దానికి సంబంధించి పెట్టాల్సిన అంటే బై చట్ట ప్రకారం జరగాల్సిన గ్రామ సభకి ఇంతమంది రావటం, దానికి నేను హాజరు అయ్యే అదృష్టం కలగడం నాకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఫస్ట్ థింగ్ చీఫ్ మినిస్టర్ గారు, తర్వాత మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్లో ఒకటి ఇందాక పెద్దలు చెప్పినట్లు మనకి వర్క్స్ ఐడెంటిఫై చేసుకోవడం, అంటే మనకి ఒక ఊరికి సంబంధించి, ఒక పంచాయతీకి సంబంధించి వచ్చిన వర్క్స్ ఐడెంటిఫై చేసుకోవడంతో పాటు ఈ గ్రామ సభలో ఓన్లీ వర్క్స్ గురించే కాదు, యాక్చువల్లీ గ్రామ సభలో మనం చర్చించాలనుకున్న ఏ టాపిక్ అయినా చర్చించగలిగే అధికారం ఆ గ్రామ సభకి, ఆ లోకల్ బాడీ అంటాం మనం, స్థానిక సంస్థలకి ఎలాంటి ఇష్యూనైనా చర్చించగలిగే అధికారం. ఈరోజు ఇక్కడ లా అండ్ ఆర్డర్ గురించి ఒక ఇష్యూ ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో లెట్స్ ఏదైనా పిల్లలకు సంబంధించిన ఇష్యూ ఉండొచ్చు. వర్క్స్ గురించి మాత్రమే దీన్ని చూడద్దండి, అది నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో చాలా మంది నాకు తెలిసి, నేను ఒక ఏదైనా ఇలా జనాలు కూర్చున్నప్పుడు కూడా ఒక 15 నిమిషాలు లెట్స్ గంట మీటింగ్ ఉంటుంది, అర్ధగంట మాక్సిమం ఒక ఇష్యూస్ మాట్లాడినా మిగిలిన టైం అంతా జనరల్ గా కూడా ఆ ఊర్లో ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడడం అలవాటు. అంటే అంగన్వాడీ సెంటర్ బాగాలేదనో, లేకపోతే స్కూల్లో టీచర్ వేకెన్సీ ఉందనో, ఇలాంటివి. సో దయచేసి నేను ఇక్కడ ఈ గ్రామ సభ కంప్లీట్ అయినంత వరకు ఆల్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, అన్ని కైండ్ ఆఫ్ ఇష్యూస్ కూడా చూసుకోవాలి. అంటే ఓన్లీ వర్క్స్ గురించి కాదు ఎంపీ గారు, అంటే ఇది అది అన్నట్టుగా ముఖ్యమైన పాయింట్. రెండోది, ఇప్పుడు ప్రతి స్టేట్కి ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఏ కార్యక్రమాలు చేస్తామంటే ఒక విజన్ ప్లాన్ ఒకటి తయారు చేస్తాం. మీరు కూడా ఈ మధ్యకాలంలో న్యూస్లో చూస్తుంటారు. మన స్టేట్కి సంబంధించి కూడా ఒక విజన్ ప్లాన్ 2047 సంబంధించి ఒకటి తయారు చేయడం జరుగుతుంది. దాంట్లో అతి ముఖ్యమైన పాత్ర అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే గ్రామ సభ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకు? స్టేట్లో ఏం చేయాలన్నా కూడా ఫైనల్గా చేయాల్సింది గ్రామాల్లోనో లేకపోతే వార్డులలోనే, అంతే కదండి. ఏం పాలసీ పెట్టినా, ఏం డబ్బులు ఖర్చు పెట్టాలనుకున్నా రెండమ్మా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విజన్ ప్లాన్ ఏదైతే తయారు చేసుకుంటున్నారో దానికి మూలం ఏంటంటే ఫస్ట్ గ్రామాల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే రకరకాల అవసరం కదా. కొందరికి ఇండివిజువల్ అవసరాలు, అంటే నేను ఈ గ్రామంలో లెట్సే నాకు తెలియదు, మరి ఇక్కడ నా ఫిషరీస్ ఉందో లేదో నాకు ఐడియా లేదు ఈ ఊర్లో. ఫర్ ఎగ్జాంపుల్ మరి అటువంటి కాలనీని నరేగాలోనే మేము చాలా అభివృద్ధి చేసుకున్నామండి కలెక్టర్ గారిది. అలాగే చిత్రాడ గ్రామానికి వచ్చేసరికి దగ్గర 4.5 కోట్ల రూపాయలతో రోడ్లన్నీ కూడా చేసాం. కానీ ఇంకా చేయవలసిన బాధ్యత చాలా ఉంది. ఇక్కడ అధికారులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము ఇచ్చి ఫలానా చేయండి అని కంట ప్రజల అవసరాలు ఏమున్నాయో ఇక్కడ తీసుకున్న అర్జీలని టాప్ ప్రియారిటీలో పెట్టి అవి చేయవలసిన బాధ్యత అధికారులకు ఉంటుంది. ఇచ్చిన తర్వాత కూడా ఒక్కో చోట ఒకే ఇల్లు ఉంటుంది, కిలోమీటర్ రోడ్డు పెట్టచ్చు, తప్పులేదు, వాళ్ళకి కూడా రోడ్డు కావాలి. కానీ అక్కడ వచ్చినప్పుడు దానికంట డెన్సిటీ ఎక్కువగా ఉండి అవసరమైనది ఏది ఉందో దాన్ని మనం ముందుగా పెట్టుకుంటూ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసుకుని వెళ్తే అది మెజారిటీ ఆఫ్ పీపుల్స్కి, ప్రజలకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ కార్యక్రమం. దీనికి అదృష్టం కూడా మరి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆల్రెడీ అలా ఉంది. అలాగే మన ఎమ్మెల్యే కళ్యాణ్ గారికి మరి ఇదే శాఖ రావడం కూడా
మనందరికి కూడా అదృష్టం. ఏంటంటే మిగిలిన నియోజకవర్గాల మీద ఒక 4 రూపాయలు ఎక్కువ మనం పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. దీంతో పాటుగా చాలా చోట్ల 5 సంవత్సరాలు కూడా మేము కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాం. 100 రోజుల పని దినాలన్నది ఎక్కడా జరగలేదు. ముఖ్యంగా ఎస్సీపేటలో అయితే పనులు లేక చాలా ఇబ్బందికర పరిస్థితులు పెడుతున్నారు. దీనికి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కడైతే 100 డేస్ టార్గెట్ అవ్వదో ఆ కనెక్టెడ్ ఆఫీసర్స్కి మీరు రిక్వెస్ట్గా చెప్పాలా, మీరు ఎలా చెప్తారో తెలియదు కానీ వాళ్ళే బాధ్యులుగా మీరు తీసుకోవాలి. మేము ఎప్పుడు కూడా ఒక మండలానికి 15,000 నుంచి 18,000 కూలీలు దినాలు అయ్యేలాగా మేము మానిటర్ చేసుకునే వాళ్ళం ఇదివరకు. ఈ 5 సంవత్సరాలు దురదృష్టవశాత్తు పేదవాళ్ళందరూ కూడా ఆకలితోటే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందరికీ పనులు కల్పించాలి. అదేవిధంగా వ్యవసాయానికి కొంత భాగం అనుసంధానం అవుతూ ఉంది, ముందు నుంచి ఉంది కాబట్టి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సర్కిల్ 1 కార్యాలయ పరిధిలో నైట్ శానిటేషన్ కార్మికులతో సిపిఎం నాయకులు 50వ డివిజన్ కార్పొరేటర్ బోయ సత్యబాబు కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు పిల్లలపై, యువతపై, మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయని, అత్యాచారాలు చేసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన కఠిన చర్యలు చేపట్టాలని, లైంగిక వేధింపులు నిరోధక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. బాలికల నుంచి వయోవృద్ధులుగా ఉన్నటువంటి మహిళల వరకు ప్రతిరోజు అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు నికృత్యం అయిపోతున్నాయి. ముఖ్యంగా ఈ నెల 7వ తేదీన జరిగిన కలకట్టాలో జరిగిన డాక్టర్ యొక్క అత్యాచారం, హత్య ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. పని ప్రదేశాల్లో ప్రజల ప్రాణాలను రక్షించే ఆసుపత్రుల్లోనే డాక్టర్లకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ రక్షణ ఉంటుంది? ఈ జరిగినటువంటి దురాఘాతాన్ని, ఈ అకృత్యాలని, మరి దోషుల్ని కఠినంగా శిక్షించవలసినటువంటి ప్రభుత్వాలు దోషుల్ని రక్షించే విధంగా చర్యలు తీసుకోవడంతో ఈరోజు దేశవ్యాప్తంగా డాక్టర్లు కానీ, ప్రజా సంఘాలు కానీ ఈ అఘాయిత్యాలపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా సుమోటోగా దీన్ని స్వీకరించి దీని మీద ఉన్నత కమిటీ కూడా ఏర్పాటు చేసేదానికి నిర్ణయం చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ విషయం మీద ఏమాత్రం స్పందన లేదు. ప్రధానమంత్రి నోరు ఎత్తడం లేదు. ఇక్కడ రాష్ట్రంలో కూడా మన ప్రభుత్వం కూడా ఈ విషయం మీద తీవ్రంగా ఖండించే చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఎప్పటికైనా పని ప్రదేశాల్లో కానీ, అలాగే నివాస ప్రాంతాల్లో కానీ బాలలకి మరి మహిళలకి రక్షణ చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సిఐటియుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలకు పిలిపివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలకు సంబంధించి పాల్గొన్నటువంటి మరి విద్యార్థులు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సోదరులందరికీ సిఐటి తరఫున మరి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మహిళల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలని, అత్యాచారాలని, హత్యలని అందరూ కూడా తీవ్రంగా ఖండించి మహిళలకు రక్షణ కల్పించాలి. అర్ధరాత్రి ఒంటరిగా మహిళలు తిరిగినాడే నిజమైన స్వాతంత్రం అన్నటువంటి మహాత్మా గాంధీ కలల్ని మన భారతదేశంలో అందరూ నిజం చేసే విధంగా, కళల్ని సాకారం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అనకాపల్లి జిల్లా పాయకరాపేటలో పంచాయతీ ప్రెసిడెంట్ గారా ఉషశ్రీ అధ్యక్షతతో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పారిశుద్ధ్యం, మురుగునీరు సమస్య, కుక్కలు, పందులు, ఆవుల వల్ల ఇబ్బంది, హెటోరో బస్సుల వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది, డ్రైనేజీతో అవస్థలు వంటి పలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జనసేన నాయకులు తోట నగేష్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, మాజీ సర్పంచ్ దనశెట్టి నాగమణి బాబురావు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు ఆచంట దొర, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు వేముల రమణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, బీజేపీ పట్టణ అధ్యక్షులు కువ్వల కుమార్, ఏవో రవికుమార్ వర్మ, వరహాలు, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ జగతా భవానీ, శ్రీను మరియు కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు బత్తిన అచ్చురాజు, అయన్ మూర్తి, ఇంజరపు సూరిబాబు, బోడపాట శ్రీను, బిఎస్ఎన్ జగత, శ్రీధర్, దుబ్బి శ్రీను, మల్లిపెద్ది సతీష్, అంగన్వాడీ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. డ్రైనేజీ సౌకర్యం మరియు
మొట్టమొదటిగా మన నియోజకవర్గం ఏర్పడిన తర్వాత పాయకరేపేట నియోజకవర్గం స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మంత్రి పదవి వచ్చిందంటే అది వంగలపూడి అనిత గారికి వచ్చిందని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి ఆమె ఆధ్వర్యంలో గతంలో తుని మంత్రి పదవులు అందరూ వచ్చి ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లారో అలాగే పాయకరేపేటను కూడా అభివృద్ధి పదంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి మనం అందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ ఉంది. మెయిన్ ఎన్ఆర్జీఎస్ మన గ్రామంలో లేబర్ పెట్టడానికి ఇక్కడ వర్క్ చేసుకోవడానికి వర్క్ లేదు. ఉన్న భూమి అంతా కూడా లేఅవుట్లు అయిపోయి సుమారు 150-200 ఎకరాలు లేఅవుట్లు అయిపోయాయి. కాబట్టి అయితే ఇక్కడ సుమారు 40-50 ఎకరాలు పాయకరేపేట గ్రామస్తులకి అక్కడ ఇచ్చారు. ఎక్కడ పిఎల్పురంలో ఇచ్చారు. కాబట్టి ఆ వర్క్స్ చేసుకునే బాధ్యత పాయకరేపేట కొత్త లేబర్ మెంబర్ని జమ చేయాలండి. ఏంటి లేరు, ఇక్కడ వర్క్ లేదని ఇస్తున్నారు. మరి అక్కడ కట్టి ఇవ్వాలి అందరూ ఎవరు చేస్తున్నారండి? హౌసింగ్ ఎవరు? పాయకరేపేట వాళ్ళ ఉన్నారా? ఎంతమంది ఉన్నారండి పాయకరేపేటకి? ఎంత ఉన్నారమ్మా పాయకరేపేటలో ఎన్ఆర్జీఎస్ ఎంప్లాయ్మెంట్? 800 మంది ఉంటే ఓకే, పర్లేదు, బాగానే ఉన్నట్టే. అలాగే మ్యాచింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏ గ్రాంట్ వచ్చినా సరే పాయకరేపేటలో 2014-2019 స్వర్ణయుగం పంచాయతీ అధ్యక్షుడు ఎవడన్నా చేశాడంటే అది స్వర్ణయుగం. ఈ సందర్భంలో అవునా కాదా ఒకసారి ఆలోచించుకోండి. సీసీ రోడ్లు వేసిన ఘనత 14-19లో వేసాం. మళ్ళా సీసీ రోడ్లు ఏదో ఇదిగో మన ఎవరో ఈ రాజుగారి ఇల్లు మనోడు చందాలు వసూలు చేసి కింద మీద పడి ఏదో సీసీ రోడ్లు డ్రైనేజీలు కట్టుకున్నారు తప్ప తర్వాత ఏంటంటే అలాగే జలజీవన మిషన్ డ్రింకింగ్ వాటర్ సప్లై సుమారు భారతదేశంలో బిల్లు వచ్చాయా? చందాలు ముందు పెట్టుబడి పెట్టాలి కదా. అదేవిధంగా జలజీవన్ మిషన్ ఇందాక ఎవరో చెప్పారు. జలజీవన్ మిషన్ అన్నది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో వేళ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి గతంలో ఆగిపోయిన వర్క్స్ అన్ని కూడా నత్తనడకగా సాగాయి. జలజీవన్ మిషన్ అయితే ఏంటంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. 60 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ 40 రూపాయలు కట్టలేదు. దీనివల్ల కాంట్రాక్ట్లు అంతా మాయమైపోయారు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఉన్నది కాబట్టి ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా మరి ఎన్డీఏ భాగస్వామికి మధ్యవర్తి అతి ముఖ్య ప్రధాన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. కాబట్టి ఈ సందర్భంలో తప్పనిసరిగా జలజీవన్ మిషన్ మళ్ళా ఫుల్ సక్సెస్ఫుల్గా ఏంటంటే ఈ జలజీవన్ మిషన్ అన్నది గత 2024 ముందు ఎన్డీఏ కూటమి పెట్టింది. సుమారు 5-6 లక్షల గ్రామాల్లో దశల వారీగా 5 సంవత్సరాల్లో చేయడానికి ఇది. ఇక్కడ మన రాష్ట్రంలో అయితే ఈ నియోజకవర్గంలో అయితే 10 గ్రామాల్లో కూడా కంప్లీట్ అవ్వలేదు నాకు తెలుసుగా. కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో నిధులు అన్నీ కూడా మనం ఇన్కమ్ సోర్సెస్ మనకు వస్తుంది కాబట్టి దాన్ని పెట్టి ఆ 40% అమౌంట్ కడితే ఈ జలజీవన్ మిషన్ ద్వారా సక్సెస్ఫుల్గా డ్రింకింగ్ వాటర్ చేయండి. ఇందాక చెప్పాడు మనోడు మాకు అందులో డ్రైనేజీలోంచి వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా పక్కాగా మీకు ఈ పైప్ లైన్లు వేస్తారు. కాబట్టి త్వరలో మనకి ఏంటంటే అనిత గారి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంటింటికి కుళాయి కార్యక్రమం ఈ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా మన ఆంధ్రప్రదేశ్లో పాయకరేపేటలోనే మంజూరైన నగ్న సత్యాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏంటంటే ఉద్దండపురం అక్కడ చెరువులో కాలంలో పెట్టడం జరిగింది. అది కాలపరిమితి అయిపోవడం వల్ల దాన్ని ఆ విధంగా తొంగలో తగ్గింది. ఏంటి ఈ ప్రాజెక్టు నక్కపిల్ల మండలాన్ని పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి ఇవ్వాలని ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ అది ఎలా పెండింగ్ ఉండకపోతే ఇప్పుడు ఎలాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జలజీవన్ మిషన్ తప్పనిసరిగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అందరికీ సమస్యలు నా ఇదిలో సమస్య మీకు చెప్పుకోలే. ఏంటంటే అందరూ బాగానే చేస్తున్నారు. మా ఇంటి దగ్గర ఈ ఎట్రో వాళ్ళు ఉన్నారు. అలాగే ఎట్రో ప్రాసెస్లు ఒకటండి, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పాయింట్లు 3 ఇవ్వండి. వాళ్ళకి చెప్పండి ముందే చేయాలి. ప్రజల తాలూకు సమస్యలన్నీ కూడా ఈ గ్రామ సభ ద్వారా మన దృష్టికి వచ్చినట్లయితే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని అటు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అయితే అది మన పెద్దలందరూ కూడా మన గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా చాలా వరకు చెప్పారు. అలాగే పంచాయతీ సిబ్బంది గ్రామంలో ఉన్న ఎటువంటి అవసరాలు ఉన్నాయి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఒక రోడ్లు కావచ్చు,
ఒక డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, లేదా తాగునీటి అవసరం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళందరూ కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఇంకా మన వంతుగా మన గ్రామంలో ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎటువంటి అవసరం ఉన్నాయి అవన్నీ కూడా మనం ఈ సభ దృష్టికి తీసుకురావాలి. ఒకవేళ ఇంకా ఇప్పటికే ఏమన్నా ఒకవేళ మీరు మర్చిపోయినా సరే మీరు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఈ సమావేశం అయిపోయాక కూడా మన తాలూకు సమస్యలన్నీ మీరు చెప్పలేని ఉంటాయి, అన్నీ కూడా మీరు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నీ కూడా అన్ని దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. అయితే నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం మండల కేంద్రమైన మాకవరపాల గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. అనంతరం అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 87 రకాల పనులు రైతులు చేసుకోవచ్చని, ఈ పనులన్నీ రైతులు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఆయన గ్రామాలలో ఉన్నటువంటి శ్మశాన భూములను కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఆక్రమణ చేస్తున్నారని, అందుకు మండలంలో ఉన్న 31 పంచాయతీలకు ప్రతి పంచాయతీకి 10 లక్షల రూపాయల ప్రహరీ గోడ నిర్మాణం చేయాలని ఆ ఉద్దేశంతో ఇచ్చానని, ప్రహరీ గోడ నిర్మాణం అయితే భూమిని ఆక్రమణ చేయడానికి అవదని, మొదటి విడతకి ఇచ్చిన 10 లక్షల రూపాయలు ప్రతి సర్పంచ్ ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అల్లంపల్ల శిరీష, మండల పార్టీ ప్రెసిడెంట్ ఆర్వై పాత్రుడు, మాజీ జడ్పీటీసీ ఆర్ శేషకుమార్, డిఎల్పి ఓఎస్ఎస్ఎన్ మూర్తి, ఆర్డీఓ జయరాం, ఎంపీడీఓ సీతా మహాలక్ష్మి పాల్గొన్నారు. ఇది వేళ మనకి రాష్ట్రం మొత్తం మీద 13,326 పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలతో కలిపి ఈవేళ 13,326 పంచాయతీల్లోనూ కూడా ఈ మీటింగ్ జరిగింది. ఈవేళ రాష్ట్రం అంతా జరిగింది. 13,000 అంటే తక్కువ కాదు కదా. అన్ని పంచాయతీల్లో ఈవేళ ఉదయం అంతా జరిగింది, మధ్యాహ్నం కూడా జరుగుతున్నాయి. నేను మాకరపాలెం పెద్ద మండలంలో హెడ్ క్వార్టర్ కాబట్టి, పెద్ద పంచాయతీ కాబట్టి నేను స్వయంగా రావాలని 87 రకాల పనులు చేసుకోవచ్చు. 1, 2 కాదు, 87 రకాలు చేసుకోవచ్చు దీంట్లో, ఈ డబ్బుతో. ఏంటి 87 ఏంటి, ఏ కార్యక్రమం చేసుకోవాలా అని ముందు తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ఏ గ్రామానికి గ్రామం ఒక యూనిట్ తీసుకొని గ్రామంలో గతంలో కూడా సీసీ రోడ్లు వేసాం, ఇంకా 4-5 రోడ్లు ఉండిపోవచ్చు. ఆ సిమెంట్ రోడ్లు ఈ డబ్బుతో వేసుకోవచ్చు. మీ రోడ్లు పక్కన కాలాలు ఉంటాయి గ్రామాల్లో. గత 5 సంవత్సరాలు కూడా పంచాయతీ డబ్బులు లేవు, మొత్తం తినేశారు ఆ ప్రభుత్వంలో. ఇలా చెప్తుంది పాప, తట్టుకోలేకపోతుంది, ఏడుకొచ్చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి మంచి కార్యక్రమం పెట్టారు. దీంట్లో కూడా క్లియర్గా రాశారు, అమ్మా దీన్ని మీరు చాలా మంచి కార్యక్రమం, మీ అధికారులు మాకు పాడు చేయొద్దు, సహకరించండి. మీకు సహకరించడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్ళిపోండి, ఇంకోటి తీసుకొస్తాను నేను. అంతేగాని మీరు ప్రజలకు సహకరించకపోతే కొంత వ్యక్తి కొంచెం ఊరుకోను. దీంట్లో అమ్మా ప్రతి గ్రామ పంచాయతీలో నమోదు చేసుకున్న ప్రతి కుటుంబంలో ఎవరైనా వెళ్ళి మట్టి పని చేసుకుంటే మీకు 100 రోజుల్లో వేతన ఉపాధి వస్తుంది. ఇది కూడా మీరు పనిచేసినటువంటి 15 రోజుల్లో మీకు డబ్బు రావాలి. ఆఫీసుల నుంచి ఇంకా డబ్బు ఇవ్వడం అంటే కుదరదు. మీరు పనిచేసిన 15 రోజుల్లో మీ కూలి డబ్బులు మీ చేతిలో పడాలా. రెండవది ఏంటంటే ముఖ్యమైనది, మగవాడికి ఎంత కూలి ఇస్తున్నారో ఆడవాళ్ళకి కూడా అంతే కూలి ఇవ్వాలి. ఆ ఉడుపుల్లో చూస్తాం, మగవాడికి ఎక్కువ ఇస్తారు, ఆడవాళ్ళు తక్కువ ఇస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టు కుదరదు. మగాళ్ళకి ఎంత కూలి ఇస్తున్నారో ఆడవాళ్ళకి కూడా అంతే కూలి ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చారు. ఎందుకు చెప్తానంటే, ఒకవేళ ఎవరైనా తక్కువ ఇస్తే చొక్కా పట్టుకొని నిలబడి అడగండి, ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఏం చేస్తున్నారా మీరు. ఎన్ని ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, తెలుసుకోండి. శ్రీకాకుళం జిల్లాలో ఉచిత ఇసుక కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండర్కర్ అన్నారు. ఇసుకపై ఫిర్యాదులకు 1800 4256 012 టోల్ ఫ్రీ నంబర్,
అలాగే 9701691657 వాట్సాప్ నంబర్ 24 గంటలు పనిచేస్తాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరారెడ్డితో కలిసి మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం కొత్తూరు మండలం అంగూరు వద్ద స్టాక్ యార్డ్ ఏర్పాటు చేశామని, అక్కడికి వచ్చే ట్రక్లలో ఇసుక లోడ్ చేయడమే తేదీ అలాగే సమయాన్ని సరిగ్గా పేర్కొంటూ బుకింగ్ రసీదును జారీ చేస్తామని చెప్పారు. ప్రతి కేటగిరీ వాహనంపై కిలోమీటర్కు మెట్రిక్ టన్నుకు రవాణా ఛార్జీలను ఖరారు చేస్తామన్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టడం కోసం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం వద్ద నిరంతరాయంగా పనిచేసేలాగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. కాబట్టి మరి వెయిటింగ్ ఛార్జెస్ కూడా ట్రాన్స్పోర్టర్ దయచేసి కన్జ్యూమర్ నుంచి ఛార్జ్ చేయకూడదు. ఓకే, అక్కడ గంటలు వెయిట్ చేయాలి, అలాంటి ఆ పరిస్థితి కూడా తర్వాత రాదు. సో కాబట్టి ఆ వెయిటింగ్ ఛార్జెస్ కూడా కన్జ్యూమర్ నుంచి తీసుకోకూడదు. ఇది కాకుండా బుకింగ్ కూడా హ్యాజల్ ఫ్రీ చేయాలి. ఆ బుకింగ్ దగ్గర కూడా మళ్ళీ ఒక పెద్ద లైన్ ఉంది, అక్కడ కూడా వెహికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అలా కూడా చేయకుండా బుకింగ్ సెంటర్ కూడా ఇమ్మీడియట్లీ ఒక 5 to 10 minutes లో అక్కడ కూడా బుకింగ్ అయిపోవాలి. అది దీనికోసం అదే బుకింగ్ సెంటర్ కూడా సెపరేట్గా స్టాప్ పాయింట్ దగ్గర అక్కడ పెట్టడం జరిగింది. ఇది కాకుండా ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఏదైనా కంప్లైంట్స్ వస్తుంది, బోత్ నాకు వచ్చిన శాండ్ క్వాలిటీ సరిగా లేదు, లేకపోతే ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైనా శాండ్ జరుగుతుంది, అలాంటి ఏదైనా ఇష్యూ ఉంటే ఒక నంబర్ ఇంతకుముందు కూడా ఉంది, బట్ కానీ మన మీడియా మిల్లుల ద్వారా నేను అందరికీ తెలియపరుస్తున్నాను. టోల్ ఫ్రీ నంబర్ మనం ఒకటి పెట్టాము, 1800425601. టోల్ ఫ్రీ నంబర్ ఇది నేను రిపీట్ చేస్తున్నాను, 1800425601. అదే కాకుండా ఒక వాట్సాప్ నంబర్ కూడా పెట్టాము. అంటే ఇప్పుడు వాట్సాప్ చాలా మంది యూజ్ చేస్తారు, త్వరగా ఫోటో తీసుకొని పెడతారు. కాబట్టి 9701691657. నేను రిపీట్ చేస్తాను, 9701691657. ఇది ఒక వాట్సాప్ ప్లస్ టోల్ ఫ్రీ నంబర్. నేను అందరికీ కొద్దిగా ఒక జస్ట్ యూ కెన్ జూమ్ ఇన్ దిస్. ఇది మన శ్రీకాకుళం జిల్లా కోసం టోల్ ఫ్రీ నంబర్, అలాగే వాట్సాప్ నంబర్. ఎటువంటి డౌట్స్ ఉంటే, ఎటువంటి కంప్లైంట్స్ ఉంటే, ఈ శాండ్ ఎలా బుక్ చేయాలి, ఏదైనా ఇంకా ఇష్యూస్ ఉంటే దీని మీద డైరెక్ట్ కాల్ చేయండి. మన దగ్గర స్పెసిఫిక్గా విశాఖపట్నంకి శాండ్ ఇవ్వండి గవర్నమెంట్ పర్పస్ కోసం వరకు అప్లికేషన్ రాలేదు. లోకల్గా అప్లికేషన్ వస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవర్నమెంట్ ప్రాజెక్టులో ఉంది, రైల్వే ప్రాజెక్టులో ఉంది, దయచేసి శాండ్ కేటాయించండి. వీఆర్ గివింగ్ గవర్నమెంట్ వర్క్కి ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నాం. హౌసింగ్ స్పెసిఫిక్గా హౌసింగ్ ఇస్తున్నాం. ఎక్కడెక్కడ మనం శాండ్ సీజ్ చేస్తున్నాం యాజ్ పర్ ద రూల్స్, డిఎల్ఎస్ ఈజ్ కాంపిటెంట్. ఆ సీజ్ శాండ్ కూడా మనం వాళ్ళకి మళ్ళీ ఇవ్వచ్చు, మన గవర్నమెంట్ బస్ మనీ ఇవ్వచ్చు. సో యాజ్ పర్ ద రూల్స్ మనం ఇస్తున్నాం. విశాఖపట్నం వరకు ఇంతవరకు రాదు. సాధ్యమైన తొందరగా సోమవారపేట కార్మికులు నియరెస్ట్ శ్రీకాకుళం ఇంకా రెండు వస్తాయి. కొంత వాటిని రికార్డ్ శ్రీకాకుళంకి 80% కన్స్ట్రక్షన్. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో పలు సచివాలయాల వద్ద గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఏఎల్పురం గ్రామంలో సర్పంచ్ లోచల సుజాత అధ్యక్షత నిర్వహించడం జరిగింది. పాత కేడీపేట గ్రామ సర్పంచ్ పందిరి సత్యంనాయుడు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. కొంగసింగి గ్రామంలో సర్పంచ్ ఎలమంచిలి నూకరత్నం ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. సిహెచ్ నాగపురం గ్రామంలో ఎలమంచిలి రఘురామచంద్రరావు ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 2005 సెప్టెంబర్ నెలలో ఆమోదించబడింది. 2006లో ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభించబడింది. ఇప్పటికీ 19 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ అనుబంధ పనులు 46 రకాల్లో పనులకు ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జనసేన నాయకులు రేగుబల్ల సాంబమూర్తి, సేనాపతి వరహాల బాబు, మాజీ జడ్పీటీసీ తారక వేణుగోపాల్, మువ్వల బుజ్జి, ఎలమంచిలి వరహాల బాబు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ పొంతటంలో కూడా మనం ఇవాళ తీర్మానం చేసుకుంటే ఇలాగా మన నాగాపురం ఇక్కడి నుంచి అలాగే రావణపల్లి రూటు ఆ పొంత మార్గాన్ని కూడా మనం తీర్మానం చేసుకోవాలా. అలాగే మనం ఇలా కుమారపురం వెళ్ళి రూట్ కేసి కూడా పొంతలు ఉన్నాయి, ఆ పొంతలకి కూడా మనం తీర్మానం చేసుకుంటే ఆ పని వచ్చినప్పుడు మనం ఆ పని వెంటనే ఎమర్జెన్సీగా చేసుకునేకి మనకి అందరికీ అనుకూలంగా ఉంటుంది, రైతులందరికీ బాగుంటుంది. ఇప్పుడు మనకి చేను దగ్గరగా ఉంటుంది, ఎంతో దూరం తిరిగి రావాల్సి వస్తుంటుంది ఆ తోవ లేనప్పుడు. అందుకోసం ఆ తోవలన్నీ కూడా మనం తీర్మానం చేసి పెట్టుకుంటే ఏ టైం ఎప్పుడన్నా మనం చేలోకి వెళ్ళి వెంటనే ఎమర్జెన్సీగా రానాక అవుతుంది. అవన్నీ కూడా వాటిని ఉద్దేశించి ఇవాళ ఈ గ్రామ సభ ఇక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన సందర్భంగా అందరూ కూడా చాలా సక్రంగా అందరూ చక్కగా వచ్చారు. కాబట్టి అందరూ ఎవరి సందేశాలు విషయాన్ని సామరస్యంగా
ఒక మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు మాట్లాడడం కదా, ఆ మాటలు పూర్తిగా విని ఇక్కడ మనం నమోదు చేసుకున్న తర్వాత వేరే మనిషికి అవకాశం ఇచ్చి మాట్లాడదాం. అందుకోసం ఈ సభాముఖం నేను చేసి కట్టుబడి ఉంటుంది. సంక్షేమం వచ్చేస్తే ఒక సంక్షేమం ఇచ్చేసి మన ఇంట్లో మన ఒక 10,000 అకౌంట్లు వేసి సరిపోదు. అభివృద్ధి కూడా ఉండాలి, రోడ్లు ఉండాలి, డ్రైనేజీ ఉండాలి, మనం చల్లకి వెళ్తుంటే రోడ్లు ఉండాలి, దాంట్లో అన్నీ కూడా దీనికి అభివృద్ధితో కూడుకున్న సంక్షేమం మనకు అవసరం కాబట్టి ఆ విధంగా మనం ముందుకు పోతామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అలాగే మన ఊర్లో మిగిలిన సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ బాగా చాలా 5 సంవత్సరాలు బట్టి ఏమీ లేదు. ఎందువల్లంటే నాకు తెలిసి 5 ఏళ్ల తర్వాత 1452 కోట్లు ఒకేసారి పంచాయతీకి నిధులు విడుదల చేసింది మన ప్రభుత్వం. అలాగే జగన్ గవర్నమెంట్లో 90% వైసీపీ సర్పంచులు ఉన్నా సరే యాగ్రహంగా ఎన్నుకున్న పంచాయతీలు కూడా 10,000, 20,000, 10 లక్షలు, 20 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేయడు ఆయన. అలాగే కేంద్రం 2 దఫాలుగా 13,000 కోట్లు ఇస్తే ప్రతి బట్టన్ నొక్కి సెపరేట్ మరించాడు తప్ప పంచాయతీ కనీసం బ్లీచింగ్ వెళ్ళుకోవడం కూడా 1 రూపాయి లేదు. ఈ సర్పంచ్ అడగని చెప్తారు కాబట్టి ఆయన సాక్ష్యం ఇప్పుడు చెప్పాడు ఆల్రెడీ ఆయన. ఆ విధంగా ఇప్పుడు ప్రతిదీ కూడా మన ప్రభుత్వంలో ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోవడానికి మీరు అందరూ సహాయసహకారం అందించాలని మనసారి కోరుకుంటూ నమస్కారం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క చట్టం ఎప్పుడు వచ్చింది, ఇందులో చట్టం యొక్క లక్ష్యాలేంటి, ఇందులో రాజీ లేని అంశాలేంటి, వేతనదారుల హక్కులేంటి అనేటి మీకు అందరికీ కూడా ఇప్పుడు కూలంకషంగా వివరిస్తాము. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 సెప్టెంబర్ నెలలో ఆమోదించబడింది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 2వ తేదీ 2006 సంవత్సరంలో అనంతపురం జిల్లాలోని నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించారు. పథకం రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో అమలు చేస్తున్నారు. పథకం అమలు జరిగి 19వ సంవత్సరంలోకి ప్రవేశించింది. అంటే ఈ యొక్క చట్టం ఏర్పాటయ్యేప్పటికీ 19 సంవత్సరాలు పూర్తవుతుంది. చట్టం యొక్క లక్ష్యాలేంటో మీకు వివరిస్తాను. గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి కల్పించాలి. మీకు అందరికీ వస్తుంది కదమ్మా 100. సుస్థిర ఆస్తుల కల్పన అంటే ఈ పథకంలో భాగంగా రోడ్లు వేస్తున్నాం, కొన్ని బిల్డింగ్లు కడుతున్నాం, డ్రైనేజీలు కడుతున్నాం. ఇలాంటివన్నీ కూడా ఎప్పటికీ కూడా ఉండేటువంటి ఆస్తులు కాబట్టి సుస్థిర ఆస్తుల కల్పన. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభ కార్యక్రమానికి ఆదరణ కరువైంది. సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో నామమాత్రంగా సభలను మమానిపించారు. బెన్నవరం పంచాయతీలో ఉపాధి హామీ పథకంలో గత ప్రభుత్వంలో చేస్తున్న అవకతవకలు సరిదిద్దుకోకపోతే చర్యలు తప్పవని మండల బీజేపీ సీనియర్ నాయకులు లాలా వెంకటరమణారావు హెచ్చరించారు. మిగిలిన పంచాయతీలలో గ్రామ సభలు తూతూ మంత్రంగా జరిగాయి. మెయిన్ రోడ్ ట్రైన్ చెప్పారు, ఎవరు కూడా అర్థం కాలేదు. మీరు చెప్పింది ఏదో పుస్తకం చదివినట్టు చదువుకుని వెళ్ళిపోయారు. కొత్త ప్రతిపాదన ఏదంటే ఉపాధి హామీ పథకం చిన్న సన్నకారు రైతులకు అనుసంధానం చేయమని. కొండలు గొడ్లు కాదు, వ్యవసాయ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ పనులు చిన్న సన్నకారు రైతులు మాత్రమే మెయిన్ ముఖ్యమైన చూసుకోండి. మీకు ఉద్యోగస్తులకైతే నెక్స్ట్ జనరేషన్ పాలకులకైతే చెప్పింది, ఇలాంటి వర్షాకాలం ముందు వస్తుందంటే జూలై ఆగస్టు మధ్యలో నేను ఎక్కడ కాలువలున్నా ఎక్కడ గడ్డలున్నా జేసీబీతో క్లీన్ చేయించేవాడు. ప్రతి నెలకొకసారి నూతుల్లో క్లోరినేషన్ చేయించుకోండి, బ్లీచింగ్ చేయించుకోండి. గ్రామ పంచాయతీలే దేశానికి పట్టుకొమ్మాలని వాటి అభివృద్ధి ధ్యేయంగా స్వర్ణ గ్రామ సభల పేరుతో జిల్లాల్లో 912 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సదస్సులు నిర్వహించి ఉపాధి హామీ పనుల ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధిపై ప్రజలతో తీర్మానాలు చేయిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ గ్రామ పంచాయతీలో శుక్రవారం ఉదయం జరిగిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై రచ్చబండ వద్ద మాట్లాడారు. సానివాడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో గ్రామ స్వరాజ్య స్థాపనకు భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు, ద్వామా పీడీ ఎన్వి చిట్టిరాజు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఆర్ వెంకట్రామన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
కె శ్రీధర్, జడ్పీటీసీ రుప్పా దివ్య, ఎంపీటీసీ రుప్పా అప్పలనూరి సూరి తదితరులు హాజరయ్యారు. కరెంట్ మీటర్ లేకపోతే అర్జీ పెట్టుకోవచ్చు, టాయిలెట్ లేకపోతే అర్జీ పెట్టుకోవచ్చు, గ్యాస్ కనెక్షన్ లేకపోతే అర్జీ పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఈ 4 విషయాల్లో కూడా మీరు పెట్టచ్చు. అలాగే గ్రామంకి డ్రైనేజీలు, రోడ్లు, అలాగే వీధి దీపాలు ఇవి ఉండాలి. ఇవి లేకపోయినా మీరు పెట్టించాలి. ఇదే కాకుండా ఇప్పుడు మేకలు కానీ, గొర్రెలు కానీ, అలాగే కోళ్లు పెంచుకుంటామంటే కూడా మీకు పౌల్ట్రీ షెడ్లు ఇస్తారు, అలాగే వాటికి కూడా లోన్ ఇస్తారు. వీటన్నిటికి సంబంధించి మన అదృష్టం ఏంటంటే ఇవి ఏమి కావాలన్నా వాటికి సంబంధించిన మంత్రి గారు మన శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు కనుక ఆయనే సాక్షాత్తు మన ముందు వచ్చారు. మీకు ఎవరికి ఏం కావాలన్నా ఆయన తప్పకుండా మనకి షెడ్లు కానీ, ఆవులకి గేదెలకి షెడ్లు వేసుకోవాలన్నా ఇవన్నీ కూడా మీకు ఇస్తాం. మీరందరూ ఇక్కడ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, వర్క్స్ కూడా ఇంకేమైనా ఐడెంటిఫై కాని ఉంటే అవి కూడా మీరు చెప్పండి అని కూడా నేను తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి మీరు ఎంత అభిమానం చూపించి మా నియోజకవర్గంలో పైగా రూరల్ మండలంలో సానివాడ గ్రామం వచ్చేసినందుకు మరొకసారి గౌరవ మంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఢిల్లీలో మీటింగ్ ఉన్నందువల్ల రాలేకపోయారు కనుక ఆయన తరఫున కూడా మీకందరూ కూడా నేను ఈ సందేశాన్ని విన్నవించుకుంటూ, ప్రజలందరూ కూడా మీకు ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా పార్టీలకు అతీతంగా మీకు ఏంటి అవసరాలు ఉంటే ఇక్కడ నమోదు చేసుకోండి. మీకు అందరికీ వచ్చే విధంగా మేము మీకు చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఆఫీసర్స్ కి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిగతా అన్ని విషయాలు మీకు మంత్రి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని పిలిచి సభలు పెట్టాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఒకేసారి 912 గ్రామ పంచాయతీల్లో స్వర్ణ గ్రామ సభలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఇదే రోజు ఇదే సమయంలో గ్రామ సభలన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గం, శ్రీకాకుళం రూరల్ మండలం, సానివాడ గ్రామ పంచాయతీ గ్రామ సభ మీ అందరూ ఎన్నుకున్నటువంటి గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి గారి నాయకత్వంలో మనం ఈ గ్రామ సభని జరుపుకుంటున్నాం. ఈ సభలో పాల్గొన్నటువంటి మీ అభిమాన నాయకుడు, గౌరవ శాసనసభ్యుడు శ్రీ గుండు శంకర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ అహ్మద్ గారికి, జడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి దివ్య గారు, ఎంపీటీసీ. కాకినాడ జిల్లా జగ్గంపేటలో రామవరం గ్రామాలలో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఈ గ్రామ సభల ద్వారా గ్రామాలకు అవసరమైన మౌలిక వస్తువుల గురించి NREGS ద్వారా పనులు చేపట్టాలని ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులకు ఈ పథకాన్ని అనుసంధానం చేయడం ద్వారా మరింత సమర్థవంతంగా పనులు జరిగి రైతులకు మేలు జరుగుతుందని, ముఖ్యంగా గ్రామాల్లో చెరువులు, పచ్చదనం పెంపొందించడానికి నర్సరీలు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఇలా మొదలగు పనులు పారదర్శకంగా ప్రణాళికాబద్ధంగా చేసి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో పనుల గుర్తింపునకు ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మన గ్రామంలో మనం నిర్వహించుకునేటటువంటి పనులు అంటే మనకు కావాల్సినటువంటి వనరులను సమకూర్చుకోవడం కోసం ఏ పనులు మనం గుర్తించాలి. రే బాబు కాసేపు ఆఫ్ చేయండి, మాట్లాడేటప్పుడు గ్రామం అంతా ఏకస్తులై గ్రామంలో ఉన్నటువంటి అవసరాలన్నింటినీ గుర్తించుకుని ఆ గుర్తించినటువంటి అవసరాలని
మనం ఒక తీర్మానంగా తయారు చేసుకుని తీర్మానం చేసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి సభ ఇది. ఈ 23వ తారీఖుని ఒక రామవరం గ్రామంలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మనకు ఉన్నటువంటి అవసరాలు ఏంటి? మంచినీటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, విద్యుత్ దీపాల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది, డ్రైన్లు ఏ రకంగా ఉన్నాయి, డ్రైన్లు అంటే మురుగునీరు కాలువలు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో వారి ఆదేశం ప్రకారం నిర్వహించబడుతున్నటువంటి గ్రామ సభ, ఆ గ్రామ సభకు విచ్చేసినటువంటి గ్రామస్తులకి, అధికారులకి, పెద్దలకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,226 అన్ని గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన గ్రామ మహాసభలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వర్ణవానపల్లె గ్రామ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అజితాపురం సేజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బాస్ట్లో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి. ఇకనైనా ప్రమాదాలు జరగకుండా పరిశ్రమలో సేఫ్టీ మేజర్స్ పై పక్కాగా దృష్టి పెట్టాలని డిమాండ్ చేసిన జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర కేసరి టంగుటూరి జయంతి వేడుకలు. కాకినాడలో ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. నర్సీపట్నం ఆర్టీసీ డిపో స్థలాన్ని ఎవరికి లీజుకిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసిన శాసనసభ స్పీకర్. గతంలో లీజు పొందిన వ్యక్తి స్థలంలో మట్టిని వేయడంలో ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యన్న పాత్రుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.